హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. బిజీ శుక్రవారం, శనివారం, ఆదివారం అంతా కూడా బిజీ. వేళ ఖాళీ అయ్యాను. చక్కగా సోమవారం వేళ ఏమ్మా పొద్దుట చక్కగా పప్పు దోసకాయ వండి పండుబాబు క్యారేజీ పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే దొండకాయ ఉల్లికారం చేద్దామని చెప్పమ్మా. ఓకేనా బంగారం? రండి. దొండకాయ ఉల్లికారానికి అరకిలో దొండకాయలమ్మా. బాగా ముగ్గకూడదు, బాగా పచ్చిగా ఉండకూడదు. ఈ టైప్ లాగా ఉంటే చక్కగా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇది మనం క్రాస్గా కోసుకోవాలరా. ముక్క ఇలా రావాలి, సీరకూడదు, ఇలా రావాలన్నమాట క్రాస్గా. చూసారా? సూపర్ ఉంటుంది. అందులోకి మనం వేసుకుని ఒక ఉల్లిపాయ కోసుకున్నాను రా, పెద్ద ఉల్లిపాయ, 10 పచ్చిమిరకాయలు వేసుకున్నాను, ఒక అల్లం ముక్క, 4 ఎల్లుల్లిపాయ రేకలు. ఈ మిక్సీ పట్టుకుని వస్తాను. వచ్చిన తర్వాత మీకు అవి చూపిస్తా. ఓకేనమ్మా? ఇదిగో అక్క బరగ్గా పట్టుకొచ్చింది. ఎందుకంటే మా మిక్సీ గ్రైండర్లు బయట ఉంటాయిరా. ఎంత ప్లేస్ ఉన్నా సరిపోదు వంటగదిలో మాకు. ఇదిగో ఆయిల్ వేసుకున్నాను. చిక్కుడుగా వేసుకుంటాం, ఇలాగా గోరు చిక్కుడుగా వేస్తాం. దొండకాయ కూడా వేసి చూడండి, సూపర్ ఉంటుంది అమ్మా. అంతే, ఎక్కువ అక్కర్లేదు. అరకిలోకి ఆ మెటీరియల్. ఓకేనమ్మా? ఇప్పుడు ఇందులో మనం పోపు వేసుకోవాలి. ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు, సాయమినపప్పు, కొంచెం కరివేపాకు, శనగపప్పు వేసుకోకూడదు. ఓకేనా? ఇది మనం విడిగా వేపుకుంటాను అన్నమాట పోపు. నేను చాలామంది ఇందులో వేసేస్తారో, నేను అలాగే వేయను, ఎందుకంటే మెత్తబడిపోతాయని చెప్పి ఇందులో వేపుకుంటాను విడిగాను. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం, మూత పెట్టుకుంటాను. కొద్ది పసుపు వేసుకుందాం. ఆ పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాక అప్పుడు దొండకాయలు వేసుకోవాలి మనం. సాల్ట్ కూడా వేస్తాను. ఇవాళ పని ఎక్కువైంది, అందుకని కొంచెం ఆడావిడ అంతే, అంతకన్నా ఏమి కాదు. కొంచెం గరిటె తీసుకుంటాం బంగారు. ఓకే, ఈ పచ్చివాసన పోయేదాకా వేపుకొని అప్పుడు దొండకాయలు వేసుకుంటాం. ఓకే బంగారం. అమ్మా ఇందులో వేసుకుందాం సాల్ట్. ఇదిగో ఇలా వేసుకొని కలిపేసి వేసేసుకుందాం. చూస్తారా ఎలా కోసాను నేను? అలా కోసుకోండి. ఒక్క నిమిషం మూత పెట్టేసుకున్నాం అనుకో, నీరు దిగుద్ది. ఆ నీరుతో ఇందులో కారం గట్ట ఏమి వేయక్కర్లేదు. అసలు సూపర్ ఉంటుందిరా. నాకు చిక్కుడుకాయలు వచ్చినాయి అంటే చిక్కుడుకాయల కాలం వెళ్ళిపోయేదాకా ఇలాగే చేసి తింటాను నేను. అంత ఇష్టం నాకు ఇలాగా. ఓకేనా? సిమ్లో పెట్టేసి ఇలా వదిలేయండి, అంతే మగ్గిపోద్ది కాసేపటికి. ఓకేనమ్మా? చూసారా? పప్పు చారు మధ్య చారుకి ఎంత బాగుంటుందో ఇది. ఈ వాటర్ అలా సరిపోతుందన్నమాట. ఇదిగో పోపు వేపుకుంటున్నాను. ఇలాగైతే పోపులు మెత్తపడకుండా ఉంటాయినమ్మా. అంతే. ఇప్పుడు చూడ ఆడవుడు చేస్తాను. నిజమ్మా? ఇప్పుడు బాగుంటుంది అలాగా. కొంచెం వినియన్ కూడా తగిలింది కదా. అంతే, ఒక్క 5 నిమిషాలు దగ్గరికి వచ్చేసింది. ఘాటు కూడా చక్కగా సరిపోయింది. ఓకేనమ్మా? చూసారా ఆయిల్ ఎలా వదిలేసిందో? అది టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదాం బంగారం. సూపర్ ఉంది అసలు. ఓకేనమ్మా? ఇలా చేసుకోండి. ఇలాగే బంగాళదుంప కూడా చేసుకోవచ్చు, ఇలాగే క్యారెట్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందిరా. క్యారెట్ తీపి కదా, ఈ అల్లం వెళ్ళేటప్పటికి ఘాటు వస్తుంది, బాగుంటుంది. మరి అమ్మ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా ఇలా చేసుకుని మంచి కామెంట్లో పెట్టండి. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.